స్తోత్రం. సందేహము దేవుని పట్ల ఎవరికైనా, హల్లెలూయా, దేవుడు అంటున్నాడు సందేహపడుట. ఏం చేస్తున్నాం? సందేహపడుతున్నాం. సందేహం ఎవరికైనా ఉన్నదా? హల్లెలూయా. ఇది జరుగుతుందా, ఇది పోతుందా, ఇది కలుగుతుందా అని చెప్పి సందేహం, ఏదైనా విషయములలో మీకెవరికైనా సందేహం ఉన్నదా? హల్లెలూయా. ముందుకు రాక దేవుడు అంటున్నాడు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇట్లా ఏ విషయంలో సందేహపడతాను? నొప్పులు డాక్టర్ కాడికి పోయినా బాగా అవుతలేను కదా, ఎవరు సహకరిస్తలేరు. అయితే ఇప్పటిదాకా ఆరాధనలు అనుకున్నా, తో పక్కన కూర్చున్న గుడ్డివాడిని చూసి స్వస్థపరిచినావు కదా, బెతెస్దా కోనేరు కాడున్న కుంటివాడిని నువ్వే జాలిపడి స్వస్థపరిచినావు కదా ప్రభా, నాకు ఇంకా ఈ పరిస్థితి నుంచి నువ్వు విడుదల ఇస్తావా ఇవ్వన్న సందేహంతో నేను ఈరోజు ఆరాధనలు అలాగనే ప్రార్థన చేసిన. గట్టిగా చప్పట్లు తండ్రి స్తోత్రములు ప్రభువా. అందరూ ఇటువైపు చేయి చాపండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి, నేను అయా ఇక్కడున్న బిడ్డలందరి లాంటి మనిషినే ప్రభువా. నా వల్ల ఏం జరగదు, నా శక్తి చేతను నా బలము చేతను నేనేది చేయలేను, సాధించలేను, నా వల్ల కాదు. అయితే నీ వల్ల అవుతుంది, దైవ శక్తి వల్ల అవుతుంది, దైవ కృప వల్ల అవుతుంది. ప్రభువా స్తోత్రములు ప్రభువా. నీ గాయపడిన హస్తం ఈ బిడ్డను తాకునుగాక, పరిపూర్ణ విడుదల బిడ్డకు కలుగునుగాక, పరిపూర్ణ విడుదలిచ్చి అయా నీ తరమైతుంది. ఈ బిడ్డ కూడా నా తండ్రి తన హృదయములో ఇక నా బ్రతికింతేనా, నేను ఇంతేనా, త్రో పక్కపడ్డా, ఇది ఆ భిక్షమెత్తే ఆ వ్యక్తి ఆ గుడ్డివాని వలె నేనున్నానే, నన్ను బాగు చేయవా అని చెప్పి ఒక సందేహంతో ఒక బాధతో ఈ స్థలములో కూర్చున్నది. పరిపూర్ణ విడుదల అయ్యా నీవు బిడ్డను ముట్టండి ప్రభువా. అరికాలు మొదలు పెడితే నడుమెత్తి వరకు ఈ బిడ్డలో ఉన్న బలహీనతలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదలను ప్రకటిస్తున్నాం. వందనాలు, స్తోత్రాలు. దీర్ఘాయువు సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని బిడ్డకు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. మాట్లాడున్నది పరిశుద్ధాత్మ దేవుడే కానీ మనుషుని ఆత్మ కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఇక్కడికి సంతోషంగా లేకుండా మీరు వచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని తన వాక్కు చేత సంతోషపరిచి పంపించబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనము. చదవగలిగిన బిడ్డలు ఒకరు చదవండి. కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా. హల్లెలూయా. చిన్న ప్రార్థన. మా జీవం గల తండ్రి, సర్వశక్తి గల దేవ, ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఉన్నప్పుడు ఈ మాటను నాకు బయలుపరిచావు తండ్రి. మా అందరితో మీరు మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. నజరేయుడైన యేసు నామం పేట అడిగి ప్రార్థించి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. నేను చదువుతున్నా, శ్రద్ధగా వినాలి. మరొకసారి యెషయా గ్రంథం 44వ అధ్యాయము 28వ వచనం. కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. ప్రియ దైవజనమా, నా వైపు చూడాలి. పాత నిబంధన ప్రకారము అన్యజనులకు దేవుని వద్దకు వెళ్ళడానికి అధికారము లేదు. అన్యజనులకు అనేకమైన విగ్రహారాధన దేవతలున్నాయి. వారు పూజించుకునే, వారి చేతులతో తయారు చేసుకొని వారు పెట్టుకొని పూజించిన అనేకమైన విగ్రహాలు ఉన్నాయి. దేవుని ప్రజల నుండి విడిపోయిన వ్యక్తి అన్యజనునిగా మార్చబడ్డాడు. అన్యజనునిగా మార్చబడిన తర్వాత విస్తారమైన విగ్రహాలు పెట్టుకొని, ధనవంతులైతే పెద్ద పెద్ద గుడులు కట్టించి వారు ఆరాధన చేసేది, వాటికి హోమాలు చేసేది, ఇంకా వివిధ రకాలుగా చేసేది. అయితే దైవజనమా, ఇక్కడ కోరేషు కూడా ఒక అన్యజనుడు. అంటే
యెహోవా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి కాదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం అందరము కూడా అన్యజనులమే, 12 గోత్రాలకు చెందిన వ్యక్తులము కాదు. అయితే దేవుడు తన కృప ద్వారా ఉచితంగా మనకు ఆయన సంతతిలో చేరే ధన్యతను దేవుడు అనుగ్రహించాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసినట్లయితే ఈ కోరేషు ఎక్కడివాడు అని చెప్పి బైబిల్లో చూసినట్లయితే దానియేలు గ్రంథములో ఉంటుంది. బబులోను సామ్రాజ్యపు అధిపతి నెబుకద్నెజరు యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని కూలగొట్టి ఆయన అక్కడున్న బంగారు ఉపకరణములను అలాగనే ఆ బంగారాన్ని అంతా తీసుకొని వెళ్ళి మరి అక్కడ వ్యక్తులను, యెరూషలేములో ఉన్న వ్యక్తులందరినీ చంపి కొంతమందిని మాత్రం, అందరినీ కాదు కొంతమందిని తీసుకొని వెళ్ళాడు. దాదాపుగా 70% ప్రజలను చంపి మంచి మంచి బలమైన వ్యక్తులను, జ్ఞానులను తీసుకొని వెళ్ళినప్పుడు బబులోను సామ్రాజ్యపు అధిపతి నెబుకద్నెజర్ కాలం అయిపోయింది. తర్వాత తన కుమారుడైన బెల్షాసర్ కాలం అయిపోయింది. తర్వాత మరి చూసినట్లయితే మరి కల్దీల రాజైన ఆయన ఎవరు, దర్యావేష్ కాలము అయిపోయింది. తర్వాత కోరేష్ అనే వ్యక్తి వచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి నలుగురి కాలాలలో 70 సంవత్సరాలు గతించాయి. నలుగురి కాలంలో 70 సంవత్సరాలు గతించాయి. అందులో బబులోను సామ్రాజ్యపు అధిపతి నెబుకద్నెజరు ఎక్కువ పరిపాలన చేశాడు. మరి చూసినట్లయితే మరి బెల్షాసర్ అనే వ్యక్తి ఆయన ఎప్పుడైతే పట్టాభిషేకం అంటే తండ్రి ఆ యొక్క రాజ్యాన్ని తను తీసుకున్న తర్వాత, అంటే నెబుకద్నెజర్ చనిపోయిన తర్వాత ఈయన రాజుగా చేయబడ్డాడు. ఎవరు? బెల్షాసర్. ఈయన రాజుగా చేయబడ్డాక తను గర్వించి దేవుని ఉపకరణములను అపవిత్రము చేసి ఏం చేసిందంటే అందులో ద్రాక్షరసం పోసుకొని తాగుతున్నప్పుడు అప్పుడు దేవుడు ఒక వేలితో గోడకు రాయించినప్పుడు అది ఏంటో అని చెప్పి తనలో భయం కలిగినప్పుడు అక్కడున్న జ్ఞానులను కావచ్చు, మాంత్రికులను కావచ్చు, జ్యోతిష్కులను కావచ్చు, అందరిని తీసుకొచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆ వ్రాతను వివరించి చెప్పలేదు. మన పాకాల చెరువు మీద ఒకటి స్తంభం ఉన్నది. ఆ స్తంభం మీద ఏవేవో రాతలు ఉన్నాయి, ఎవరో చదువుతారని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి రాత కలిగిన ఒక రాత, ఒక వేలు ఆకాశం నుండి వచ్చి ఆ గోడకు రాస్తే అతనికి భయం అనిపించి, ఎందుకంటే అతడు చేసింది తప్పని తనకు తెలిసి కూడా అట్లోనే కూరుకొని ఉన్నప్పుడు అతడు చూస్తుండగా ఒక వేలొచ్చి రాయట చూసి తనలో భయం కలిగింది. ఇది నన్ను నాశనం చేసే వ్రాతున్నట్టుందని ఆయనలో భయం కలిగినప్పుడు మరి అంతమందిని పిలిపిస్తే ఎవరు కూడా ఆ వ్రాతకు వివరణ చెప్పలేదు. అప్పుడు దానియేలు గురించి తన తల్లి చెప్పినప్పుడు ఆయన వచ్చి మరి దానియేలు దాని గురించి వివరించి చెప్తాడు. ఇరా, నీవు నీ రాజ్యాన్ని దేవుడు తీసేసిండు, లెక్క చూస్తే నువ్వు రాజుగా ఉండడానికి అధికారం లేదట. హల్లెలూయా. తరాజులో జోకితే ఆయన రాజ్యములో నీవు ఉండడానికి అర్హత లేదని దేవుడు చెప్తున్నాడు అనగానే వెంబటే దానియేలుకు అక్కడ అనేకమైన బహుమానాలు ఇస్తాడు. అంతకుముందు ఏం చెప్తాడంటే, ఇదిగో ఎవరైతే దీని గురించి వివరిస్తారో వారికి నేను అనేకమైన బహుమానాలు ఇస్తానంటే ఎవరు చెప్పరు, ఈయన చెప్తాడు. ఈయన చెప్తే అప్పుడు ఈయనకు బహుమానాలు ఇవ్వగానే ఆ రోజు రాత్రి హల్లెలూయా గుండె పగిలి చనిపోతాడు. అంటే ఎక్కువ రోజులు ఆయన పరిపాలన చేయలేదు. ఈ 70 సంవత్సరాల కాల వ్యవధిలో ఇర్మియా ద్వారా దేవుడు ప్రవచనం చెప్పిండు, మీరు 70 సంవత్సరాలు మరి ఆ బబులోను సామ్రాజ్యం అధిపతి మిమ్మల్ని తీసుకొని వెళ్తాడని చెప్పిండు. ప్రజలు వినలే, అయినా కానీ అట్లనే ప్రవర్తించినప్పుడు ఆ రాజు తీసుకొని వెళ్ళిండు. 70 సంవత్సరాల కాల వ్యవధిలో ఎంతమంది రాజులు? 4 రాజులు. హల్లెలూయా. ఒక ఆయనే నెబుకద్నెజరు, రెండోది ఎవరు? బెల్షాసరు, మూడోది దర్యావేషు, తర్వాత కోరేష్. హల్లెలూయా. అంటే దేవుడు చెప్పిన సమయం 70 సంవత్సరాల కాల వ్యవధి పూర్తయ్యే సమయానికి దేవుడు కోరేషును ప్రేరేపించిండు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. ఈ కోరేషు ఒక అన్యరాజు. మీరు గమనించవచ్చు, దేవుడు అన్యులనా, దేవుడు నమ్మిన బిడ్డలనా, లేకపోతే పాస్టర్ కుటుంబంలో నుండా అని చెప్పి ఆలోచన కాదు. ఎవరు ఆయనకు లోబడతారో వారిని మాత్రమే ఏర్పాటు చేసుకుంటూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. మోషేకు కుమారులు ఉన్నారు, కానీ సేవ చేయుటకు వారిని పిలువలే.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకు వారిని పిలవలేదనంటే వారు తనకు అనుకూలంగా లేరు, దేవునికి అనుకూలంగా లేరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరిని పిలిచిండు? యెహోషువను దేవుడు పిలిచాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కొరేషు నా మంద కాపరి, నా చిత్తమంతా నెరవేర్చువాడా, ఒక అన్యజనుడు. హల్లెలూయా. ఈరోజు దేవుని నమ్మిన ప్రజలమైన మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? దేవుడు ఈరోజు నీకే ప్రశ్నిస్తున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా ఉంటున్నామా? మన గృహములో దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా ఉంటే దేవుడు అంటున్నాడు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహింపడదాం. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. అపవిత్రాత్మలు, ఇదిగో బైబిల్ గ్రంథం అంటుంది నిర్గమ కాండములో మోసే ఇదిగో చూసినట్లయితే ఆ రోజు రాత్రి, ఏ రోజు రాత్రి? ఇశ్రాయేల్ ప్రజలకు విడుదల వచ్చే రాత్రి మరణ దూతలు ఎవరి ఇళ్ళకి వెళ్ళాయి? ఐగుప్తుల ఇళ్ళకు మాత్రం వెళ్ళాయి. దేవుని నమ్మిన ప్రజల ఇళ్ళకు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే వీరి గుమ్మాలకు ఏమున్నది? పస్కా బలి బాపతి, ఆ గొర్రెపిల్ల రక్తం ఉన్నది. నీ హృదయములో ఏది ఉండాలి? ముద్ర. హల్లెలూయా. ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయములో వాక్యం అంటుంది, వారి నొసళ్ళ యందు దేవుని ముద్ర ఉంటది. దేవుని ముద్ర ఉన్న వ్యక్తులు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. దేవుని ముద్ర ఉన్న వ్యక్తులు మరి చూసినట్టు వారి యొద్దకు సాతానుడు రాడు, ప్రవేశించలేడు వారి హృదయంలోనికి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. 666 ముద్ర రాబోతున్నది. దేవుని ముద్ర లేని ప్రతి వ్యక్తి పట్టుబడతాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పాపాత్ములైన వారు, ఆ యొక్క వేష అనే ఒక దురాత్మ ఉన్నదట, దాని చేత పట్టుబడతారట. చాలా మంది దైవజనులు కావచ్చు, చాలా మంది విశ్వాసులు కావచ్చు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఆ వ్యభిచారపు ఆత్మ ద్వారా ఎంత మందిని దేవుని నామం వారి ద్వారా అవమానపరుస్తున్నది. 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. చివరి వచనం, చివరి రెండు లైన్లు చదవండి. లేదు, చివరి 2 లైన్లు. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనేకుల పాపములు, అందరి పాపములు అనలే, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా రక్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం అన్నాడు ఆయన. అనేకులు, అందరూ అంటే ఏంది? అందరూ వస్తున్నారు యేసు రక్తం కిందికి? రావట్లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అనేకులు వస్తున్నారు. ఎవరైతే ఆయన కాడి కిందికి వస్తారో, ఆయన రక్తములో వారి పాపములను కడుక్కుంటారో, వారి పాపాలు మాత్రమే ఆయన ఏం చేస్తాడు? ఆయన రక్తంలో కడిగి వాళ్ళని నీతిమంతులుగా చేసి అందరూ నిద్రిస్తారు. కొంతమంది చనిపోతారు, కొంతమంది నిద్రిస్తారు. నిద్రించిన వ్యక్తులు పరదేశికి వెళ్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. అనుభవ జ్ఞానము చేత సిలువపై నుండి తిరుగుబాటు చేస్తున్నారు. అరే, నువ్వు యేసు ప్రభు అనరా? రార కిందికి. నువ్వు యేసు ప్రభు అనరా? అసలు నువ్వు దేవుని కుమారునివే అయితే నువ్వు కిందికి రా, అప్పుడు మేము నమ్ముతాం అంటా ఉన్నారు. ఇదేంటిది అన్నట్టు? తిరుగుబాటు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది తిరుగుబాటు చేయట్లేదా? వాక్యం వినకపోవడమే. హల్లెలూయా. వాక్యానుసారంగా జీవించకపోవడమే, వాక్యానుసారంగా నడవకపోవడమే తిరుగుబాటు అని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించిన వ్యక్తులు, వాళ్ళు ప్రధాన యాజకులు కావచ్చు, అక్కడున్న వ్యక్తులు, వారే నువ్వు దేవుని కుమారునివైతే నువ్వు దిగిరా, అప్పుడు మేము నమ్ముతామని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా,
హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు తనకున్న అనుభవ జ్ఞానము చేత ఏం చేసిండు? వారందరినీ నిర్దోషులుగా చేయడం కొరకు చివరి మాట మాట్లాడేంత వరకు ఓపికతో ఆయన తండ్రికి ప్రార్థనే చేస్తున్నాడు తప్ప ఏమన్నా మాట్లాడిండా? హల్లెలూయా. ఈరోజు మన వాక్య భాగం ఏంది? నా చిత్తమంతా నెరవేర్చువాడా. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులముగా ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత సంతోషం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత సంతోషం వచ్చినా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. కొంతమంది ఇండ్లల్లో ఫంక్షన్లు కార్యాలు జరిగితే బాగా చుట్టాలు ఎక్కువైరని చెప్పి మందు బాటిల్ ఇంటికి వస్తాయి, సంతోషం ఎక్కువైతే. హల్లెలూయా. ఇది దేవుని చిత్తము కాదు, ఇది దేవుని చిత్తం కాదు. కొంతమందికి ఎక్కువ కష్టం వస్తే ఇతరులతో చెప్పుకుంటారు. ఏమని చెప్పుకుంటారంటే, ఏం ప్రార్థన అని పోయిన కాంచెలు ఇదే గోస. హల్లెలూయా. వాక్యం అంటుంది, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 2009 డిసెంబర్ 19వ తారీఖు రాత్రి మా ఇల్లు కాలిపోయింది. 2009 డిసెంబర్ 19వ తారీఖు రాత్రి మా ఇల్లు కాలిపోయింది. అది కాలిపోయినాకనే మేము దీవించబడ్డాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఉన్నన్ని రోజులు సిప్పలు కొట్లాడేది. మావునికో సమస్య, నాకో సమస్య, మా అమ్మ బాయే, మా అయ్య బాయే, అన్ని పౌడిగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తర్వాత మమ్మల్ని దీవించడం ప్రారంభం చేసిండు. తన సన్నిధిలో అడుగుపెట్టడం ప్రారంభం చేసిండు. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఒక విలువనిచ్చిండు. ఒక దైవజనుడు ఒక పాట రాసిండు. ఇంత గొప్ప ఉన్నదని నాకు తెలియదే, నిన్ను నమ్ముకున్నాకే తెలుసుకున్నానే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్మిన ప్రజలకు దేవుడు ఒక విలువను ప్రకటిస్తాడు. ఆశ్చర్యకరమైన ఆలోచన జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన. రాజులైన యాజక సమూహముగా తన సొత్తైన ప్రజలుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దిక్కు లేదా, వస్త్రహీనుడవై ఉంటున్నావా, నువ్వెవరైనా సరే దేవుడు అంటున్నాడు, ఆయన బిడ్డగా నువ్వు ఎప్పుడైతే ఎన్నిక చేయబడతావో నీ చరిత్ర తారుమారైతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఎప్పుడైతే ఆయన దగ్గరికి నువ్వు వెళ్తావో ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి పని మీద ఈ భూమి మీదకి వచ్చాడు. మొట్టమొదటిగా ఆయన 12 సంవత్సరాల వయసప్పుడు వాళ్ళు ఏటేటా దేవాలయానికి పోయేది. ఏటేటా దేవాలయానికి పోయి అక్కడ పండుగ చేసుకొని తిరిగి మరలా ఇప్పుడు తిరిగి మా గ్లోరీ ఏం చేస్తుంది, మళ్ళీ చెన్నై పోతుంది ఉద్యోగానికి. పండుగ చేసుకున్నది ఇప్పుడు మళ్ళీ పోతా ఉంటుంది. ఆ నరేష్ వాళ్ళు కూడా వచ్చిర్రు, పండుగ అయిపోయిన తర్వాత మరలా వెళ్ళారు. సేమ్ అట్లనే ఏటేటా ఏం చేస్తున్నారు, వాళ్ళు పండుగకు పోతున్నారట. వచ్చి తిరిగిపోతున్నప్పుడు యేసు ప్రభును మర్చిపోయారు. 12వ సంవత్సరం మర్చిపోతే ఆయన దేవాలయం దగ్గర ఉండి ఆయన ఆవేదనతో దైవావేశంతో కొన్ని మాటలు పలుకుతా ఉన్నాడు. పలుకుతున్నప్పుడు వాళ్ళు ప్రశ్నలకు జవాబు చెప్పట్లేదట. వాళ్ళు ప్రశ్నలు ఎత్తిన జవాబు చెప్తుండు, కానీ ఈయన ప్రశ్న ఎత్తే వాళ్ళు చెప్తలేరు. ఇదేంది, ఈ ఎక్కడి జవాబులు, ఈ ఎక్కడి ప్రశ్నలు? బైబిల్లో అంతు చిక్కని మర్మాలు చెప్తున్నాడు ఈయన. ఏంది, ఎవరి కుమారుడు అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసుకుంటా చాక్లెట్లు బిస్కెట్లు ఒకవేళ ఆ రోజులలో ఏమైనా తినుబండారాలు ఏమైనా ఉంటే ఆయనకి ఇచ్చుకుంటా కూర్చుండబెట్టుకొని వారు వింటున్నారట. అప్పుడు యేసు పోయి, కుమారుడా మాకు చేసిన పనింది రా పోదామని గుంజుకొని పోతుంటే, నువ్వు ఏందయ్యా నీ తండ్రి బాధపడతాను తెలుసా అంటే, నువ్వు ఏంది మాకు చేసిన పని ఏంటంటే, నేను నా తండ్రి పని మీద ఉండవలసిన వాడనై ఉన్నానని మీకు తెలియదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత వయసు? 12 సంవత్సరాలే. కర్ణపురం పాల్సన్ రాజయ్య గారికి 4వ తరగతిలో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడట. హల్లెలూయా. 4వ తరగతిలో పరిశుద్ధాత్మ చేత నింపబడి, గమనించండి దైవజనమా, హల్లెలూయా, బుగ్గ కూడా సాక్ష్యం పలుకుతుందండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడదాం. హల్లెలూయా. 4వ తరగతిలో పరిశుద్ధాత్మను పొంది ఆత్మలో తీవ్రత కలిగి ఆయన పక్కకెళ్ళి స్కూల్లో కూడా ప్రార్థన చేసుకునే వ్యక్తి అట. దేవుడు ఏం చేసిండు? గొప్ప సేవకునిగా దేవుడు చేసిండు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎంత పరిచర్య మన ఏరియాలో, దాదాపుగా మన ఆసియా ఖండంలో అతిపెద్ద మందిరం అని చెప్పి, అంత అద్భుతమైన మందిరం అని చెప్పి అనేకులు మరి చెప్పడం జరిగింది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా చూసినట్టయితే దైవ చిత్తాన్ని నెరవేర్చట కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఆయన దేవుని చిత్తం నెరవేరే అంత వరకు ఆయనే ఎట్లా చేసిండు? అనుభవ జ్ఞానముతో వాళ్ళందరి పాపములు క్షమించబడే విధముగా జీవించిండు. సిలువ పైన కూడా దేవుని చిత్తం నెరవేరేంత వరకు ఓపికతో ఉన్నాడట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. అందుకని అంటున్నాడు ఇక్కడ పరలోక ప్రార్థన అని కొందరు అంటారు. మరి భూలోక ప్రార్థన అంటే ఏందో, పరలోక ప్రార్థన అంటే ఏందో నాకు తెలియదు. నేను ఒక వీడియో పెట్టిన. కొన్ని సంఘాలలో ఏం చేస్తారంటే, ఒకవేళ వాక్యాన్ని వింటున్న సహోదరుడా, కొన్ని సంఘాలలో ఏం చేస్తారంటే ప్రార్థన అంతా అయిపోయినాక పరలోక ప్రార్థన చేసుకుందాం పట్టు అంటారు. పరలోకమందున్న మా తండ్రి ప్రార్థన అయిపోతుంది, అన్నీ అయిపోతాయి, ఇక పరలోక ప్రార్థన. నేను కొంతమంది దైవజనులు మాకు టీచింగ్ చేసే వ్యక్తులను అడిగితే దాని గురించి సమాధానం చెప్పలే. బైబిల్లో ఏమని ఉన్నదంటే, అయ్యా ఇదిగో మరి యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించిండు, అక్కడ ఉంటుంది స్పష్టంగా. మరి మీరు కూడా మాకు ప్రార్థన నేర్పించండి అనగానే, ఇగో ఇట్లా చేయాల బిడ్డ ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరునుగాక అని ఒక మాదిరి చూపెట్టిండు. వివాహమైన కొత్తలా యవ్వన బిడ్డలు చీర కడుతుంది తల్లి, హల్లెలూయా, తెలియదామకు. కడితే ఓసారి చూసామో అమ్మ మళ్ళా కట్టే ఎన్నిసార్లు చెప్పాలనే అని అంటది వాళ్ళకున్న పద్ధతిలో. అనగానే రెండోసారి మూడోసారి నేర్చుకొని ఇంకా మళ్ళీ తల్లిని కట్టమంటదా? ఆ మొట్టమొదట కడతా అంటే సింగులన్నీ ఇట్లా పోతా ఉంటాయి, అట్లనే పొడగొడుతుందా? హల్లెలూయా. గుడ్డి ప్రజలుగా ఉంటున్నారు, పరిపక్వత లేని జీవితాలు జీవిస్తున్నారు. పరిపక్వత, ఒక వాక్యములో ఉన్న మర్మాన్ని తెలుసుకునుట పరిపక్వత. ఒక మర్మాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు చెప్పిండు వాళ్ళకు, ఆయనకు నేర్పించినట్టు మీకు ఆయన నేర్పించినట్టు నేను కూడా నేర్పిస్తాడు రండి అంటే నేర్పించిండు. పౌలు శీలలు ఎక్కడన్నా మరలా పరలోక ప్రార్థన చేస్తానన్నారా? అనలే. వాళ్ళిగా ప్రార్థన ప్రారంభం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు చెప్పి నేను పాదాలు కడుగుతున్నా మీరు కూడా కడగండి అన్నాడు ఆయన. నేను పాదాలు కడుగుతున్నా మీరు కూడా కడగండి అన్నాడు ఆయన. నేను రొట్టె ద్రాక్షరసం పంచిస్తున్నాను, నా రాకడ వచ్చేంత వరకు మీరు కూడా పంచియండి అని చెప్పిండు ఆయన. ఇగో ఇవి చెయ్యండి అన్నాడు ఆయన. మాధురి చెప్పిందని కాదు. హల్లెలూయా. నువ్వు నేర్చుకున్న తర్వాత తొలుత పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు ఇట్లా అంటే ఇటింత అంటుతుంది, ఇటింత అంటుతుంది. అన్నం అంతా తిన్నాక మళ్ళా అంటించుకుంటా వాటనే అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనులను అడిగిన ఇది చిన్న వీడియో కూడా పాకాల దగ్గర చేసి పెట్టడం జరిగింది. చాలామంది లైక్ చేశారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది బైబిల్ని చదువుతారు, పరిశుద్ధాత్మ మీద ఆధారపడరు. ఆత్మ దేవుని పైన ఆధారపడితే ఆయన అందులో ఉన్న మర్మాన్ని ఏం చేస్తాడు? హల్లెలూయా, మనకిస్తాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ముక్కలు తింటున్నప్పుడు మనకు టేస్ట్ కనపడదు, దాన్ని నములుతున్నప్పుడు మనకు రుచి కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అక్కడ కూడా ఏమంటున్నాడు? పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. భూమి మీద ఎట్లా నెరవేరుతుంది? నీ కుటుంబంలో నెరవేరాల దేవుని చిత్తం, నీ జీవితంలో నెరవేరాల దేవుని చిత్తము. నీ కుటుంబంలో నెరవేరాలి, నీలో నెరవేరాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా దేవుడు ఏం చేస్తాడు? కావలిగా ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. యోబు గృహము చుట్టూ కంచబోవడానికి గల కారణం ఏంటంటే, మీరు మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. యోబు గృహము చుట్టూ మరి కలిగిన సమస్తము చుట్టూ కంచబోవడానికి గల కారణం ఏంటంటే, ప్రియ దైవజనమా చూడండి ఒకసారి. యోబు గ్రంథం మొదటి అధ్యాయము కీర్తనకు ముందుంటుంది. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. భూమి మీద భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వ్యక్తి, చెడుతనమును విసర్జించిన వ్యక్తి.
ఎవరన్నా ఇంటి దగ్గరికి వచ్చి బూతులు మాట్లాడుతా అంటే ఎంత ముసలోళ్ళు కానీ వయసోళ్ళు కానీ నేను గద్దిస్తా, ఖండిస్తా. హల్లెలూయా. మన చెవులకు వినపడొద్దు. ఏమనున్నది? చెడు చూడొద్దని ఉన్నది, చెడు వినొద్దని ఉన్నది, చెడు మాట్లాడొద్దని ఉన్నది. గట్టిగా కోపం వస్తే మనం బూతులు మాట్లాడతాం. ఏదన్నా భయంకరంగా దేవుడు నీకు సాయం చేయనప్పుడు దేవుని మీద కోపం వచ్చి చెడు చూస్తావు, చెడు వినడానికి పోతావు, వివిధ స్థలాలలోనికి వెళ్తావు. దేవుడు అంటున్నాడు, ఆయన నీ జీవితంలో దేవుని చిత్తం నెరవేరుస్తాడా? చెడుతనమును విసర్జించిన వ్యక్తి, విసర్జించడం అంటే ఏంది? అసలు తన ఇంట్లో కావచ్చు, తన ఒంట్లో కావచ్చు, తన కుటుంబంలో కావచ్చు, తన యొక్క మరి ఎవరు పనులలో కావచ్చు, తన పొలంలో కావచ్చు, చెడుతనం అనేదే లేదు. హల్లెలూయా. చెడుతనం అనేది కొంతమంది పొలాల కాడ ఏం చేస్తారు? దొంగతనంగా దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా కోళ్ళను కోసుకొచ్చుకుంటారు. హల్లెలూయా. ఎవరైనా కోసుకొచ్చుకున్న వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. అట్లా చేసేటోళ్ళు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెయ్యిరా, అట్లా చెయ్యి, కోసుకొని రా, ఎక్కను కోసుకొచ్చిందని చెప్పి చెప్పగానే దొంగతనంగా కూడా కోసుకొచ్చుకొని తింటారు. వడ్లు ఎక్కువ కావాలి అయితే యానమ్మా పోయినా సార్ అయినాయా అని చెప్పి మాట్లాడగానే వీళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ మాటలు పట్టుకొని చెడుతనము. పొలములో కూడా చెడుతనము లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడా చెడుతనము లేదు. చిత్తమంతా దేవుని చిత్తమంతా నెరవేర్చే కోణములో యోబు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇతడు నీతిమంతుడు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. అప్పుడు ఏం జరిగిందట చూడండి, 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తివి కదా. ఏమేసిందట? కంచె. యోబును టచ్ చేయడానికి దురాత్మ వెళ్తే టచ్ చేయలేకపోయింది. హల్లెలూయా. ఉన్నదా కంచె? కంచె లేకపోతే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. కంచె లేకపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. ఫస్ట్ నీ హృదయం చుట్టూ ఉండాలి కంచె. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవుని వాక్యం అంటుంది, తలపైన ఒక కంచె ఉండాలి, హృదయం పైన ఒక కంచె ఉండాలి. ఈ మెయిన్ ఇంపార్టెంట్. ఈడ కాదు యేసుప్రభు పెట్టుకున్నట్టు ముళ్ళ కిరీటం కాదు. హల్లెలూయా. ఈ తలంపులకు ఒక కంచె ఉండాలి, ఈ హృదయానికి ఒక కంచె ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? హల్లెలూయా. హల్లెలూయా. సాతానుడు నిన్ను టచ్ చేయలేడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒక అన్యుణ్ణి దేవుడు పిలిచి నా చిత్తమంతా నెరవేర్చువాడని దేవుడు ఏం చేసినట్టు? అభిషేకించిండట. ఇప్పుడు నిన్ను కూడా, అన్యునివైన నిన్ను కూడా ఆయన పిలిచి తన చిత్తము నెరవేర్చుకోవడం కొరకు ఆయన సన్నిధికి నిన్ను పిలిచాడు. 2025లో ఆయన చిత్తము నువ్వు నెరవేర్చలేదు కావచ్చు. ఆయన చిత్తం ఏం చేయలేదు? నెరవేర్చలేదు. ఇప్పుడు 2026లో ఆయన చిత్తము నెరవేర్చే వ్యక్తిగా ఉంటావా? హల్లెలూయా. ఉంటున్నాను వాళ్ళు చేతులే పట్టండి. ఉంటున్నాను వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. నీ చిత్తము నా ఎడలా జరిగించాలని, నీ ప్రేమ నాలో నా కురిపించాలని, నీ చిత్తము నా ఎడలా జరిగించాలని, నీ ప్రేమ నాలో నా ప్రవహించాలని నీ వైపే చూస్తున్నా. నీవు నన్ను చూడాలని నీ ధ్యానం నీ వలనే మారాలని వీచే గాలులలో నీ మాటలు విన్నానే, కురిసే జల్లులలో నీ ప్రేమను పొందానే, వీచే గాలులలో నీ మాటలు విన్నానే, కురిసే జల్లులలో నీ ప్రేమను పొందానే. నీ ప్రేమ నా హృదిలోన కురిసే యేసయ్యా, మోడైన నా జీవితము ఫలించేనయా. నీ ప్రేమ నా హృదిలోన కురిసే యేసయ్యా, మోడైన
అయినా నా జీవితము ఫలించేనయా. అనురాగం ఆనందం నాలోనే ఉండాలని, అనురాగం ఆనందం నాలోనే ఉండాలని, నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని, నీ ధ్యానం చేస్తున్నా, నీ వలని మారాలని. హల్లెలూయా. దేవుని వైపే చూస్తున్నావా? హల్లెలూయా. నీకు కష్టం వచ్చినప్పుడు దేవుని వైపే చూస్తున్నావా? దేవుని దయ నీ మీదికి రావాలని, దేవుని కనికరము నీ మీదికి రావాలని ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు సన్నిధిలో కూర్చొని చేతులు పైకెత్తగలిగినంతసేపు పైకెత్తి, మోకరించగలిగితే మోకరించవచ్చు, మోకరించకపోతే సెక్కల ముక్కలు పెట్టి కూర్చొని లేదా చైర్లో కూర్చొని దేవుని వైపు చూస్తూ స్తుతిస్తూ, నాతో మాట్లాడయ్యా, నీ చిత్తము నెరవేర్చే వ్యక్తిగా నేను ఉండాలి. ఆయన చిత్తము నెరవేర్చే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, బైబిల్లో మోషేను చూసినట్లయితే, దైవజనమా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడదాం. ఎల్లనాట ఇల్లంతటిలో దేవుని నివాసములో నమ్మకమైన వాడు అన్నాడు. ఆయన సమాధిని ఎందుకు దేవుడు దొరకనీయలేదు తెలుసా? దేవునితో ఎంత అద్భుతమైన మాటలు ఆదాము తర్వాత మోసే అంత దగ్గరగా మాట్లాడింది. దేవునిగా ఒకవేళ ఆయనను కొలుస్తారేమోనని చెప్పి ఆయన సమాధి దగ్గర యేసుప్రభే తండ్రి అయిన త్రియేక దేవుడే దగ్గరుండి దేవదూతల ద్వారా చేయించిండు, కానీ ఇప్పటి వరకు ఆయన సమాధిని ఎవరు కనిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. ఆయన దేవుని చిత్తము నెరవేర్చటలో ఒక పట్టుదలతోటి ప్రజల కొరకు, ప్రజల పక్షాన సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఎంత అంటే 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండు. హల్లెలూయా. దేవుడు అంత దగ్గరగా మాట్లాడుతున్నాడు కదా, 40 దినాలు ఎందుకు ఆయన ఉపవాసం ఉండాలన్నాడు. ఉన్నాడు ఆయన అంతే. గాలి పీల్చుకొని బ్రతికిండు 40 రాత్రులు 40 పగళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం 3 రోజులు ఉపవాసం అంటే వచ్చినామా? హల్లెలూయా. కొంతమంది వచ్చిరు, కొంతమంది రాలే. ఎన్ని పనులు. యేసు ప్రభు ఒక విందు చేశాట. ఒక విందు చేసి విస్తారమైన యాటల్ని కోసి, సెలపెయ్యలను కోసి, అంటే ఆవులను మంచి మంచి వాటిని కోసి, 5 దినేటోళ్ళకి అయ్యి ఈ దినేటోళ్ళకి పెట్టి గంటలు గలవకుండా పెట్టి విందుకు రమ్మనమని చెప్పి రాజుపాలు, ప్రేమ్ కుమారు, ఇగో ఇసంటి వాళ్ళని అందరినీ దేవుడు ఏం చేసిండు, మీరు పోయి పటకరాపోరని చెప్పి తోలిండట నా అలాంటి వాళ్ళను. హల్లెలూయా. ఇప్పుడు నేను అందుకే వచ్చిన. ఎందుకు వచ్చినా మీ దగ్గరికి? హల్లెలూయా. మీ దగ్గరకు వచ్చిన నేను, మీరు నా దగ్గర రాలే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నా స్థలం ఎక్కడో ఉన్నది, మా ఇల్లు ఎక్కడో ఉన్నది, నడు నువ్వు పలాని కాడికి పోయి ప్రకటించిపో అన్నాడు. ఆయన వచ్చి ఆయన ఆ మందందరూ వెళ్ళి, నాలాంటి సేవకులు వెళ్ళి చెప్పి, ఇగో విందు ఉన్నది రండి, ఇగో దేవుడు విందు పిలుస్తాను, లేదా ఒక మంచి యజమాని లేకపోతే ఒక మంచి వ్యక్తి అధికారి ఇగో విందు తయారు చేసిండు, భోజనానికి రండి అని అందరికీ చెప్తే ఒక ఆయన చెప్తానట, మాకు నాటేసుడు ఉన్నది. ఏమున్నదట? మాకు నాటేసుడు ఉన్నది. ఒక ఆయన అంటాడు, నేను గొడ్ల కొనుక్కొచ్చుకోవాలి. ఒక ఆయన అంటాడు, నీ పెళ్ళికి పోయి రావాలి. ఒక ఆయన అంటాడట, నేను పెళ్లి చేసుకోవాలా, సంబంధానికి వస్తున్నారు. హల్లెలూయా. ఉన్నదా బైబిల్లా? సీనియర్ క్రైస్తవులకు తెలుసు. ఇట్లా అన్నీ చెప్తా ఉండట. అప్పుడు వాయ్యా ఎవ్వరు రమ్మన్నా ఎవ్వరు వస్తలేరయ్యా అని చెప్పి ఎవరికి చెప్తాను తెలుసా ఈ మాటల వల్ల? ఎవరికి చెప్తాను తెలుసా? తన చుట్టాలకు చెప్తామండి. ఫస్ట్ ఎవరికి? ఫస్ట్ చుట్టాలకు, ఇళ్ళకు పోయి చెప్తాడు. అంటే ఎవరికో తెలుసా? నమ్మినోనికే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. అప్పుడు వీళ్ళెవ్వరు రానప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు బయట వాళ్ళకి పోయి చెప్పండి. హల్లెలూయా.
ఇక బయట వాళ్ళకి పోయి చెప్పంగానే కోకొలలుగా గొర్రెల మంది వచ్చినట్టు వచ్చి విందు తింటా అంటే కొత్త ఉంది. ఆయన దేవుడా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయన దేవుడు కాబట్టిగా తింటా అంటే వస్తుంది. అప్పుడు ఆ పెండ్లి విందుకు కూర్చున్న వ్యక్తులలో ఒక్క వ్యక్తి, అయితే ఆ పెండ్లికి పోయే వ్యక్తులకు ఒక షరతు ఉన్నది. ఏంటి ఆ షరతు అంటే, ఆ పెండ్లి విందులో అడుగుపెట్టే ప్రతి వ్యక్తి ఒక వస్త్రము తొడుక్కొని పోవాలి. వారిచ్చే ఒక వస్త్రం ఉంటుంది, ఆ వస్త్రం తొడుక్కొని పోవాలి. వీడు ఏం చేసిండంటే రమ్మన్నప్పుడు రాలే, వీని చాయిస్ అయిపోయింది. కానీ వీనికి ఏమవుతుంది, ఆకలి అవుతుంది. అప్పుడు దొంగతనంగా అందులో దూరిండట. అప్పుడు అందరినీ ఆ మంచిగా చైర్లో కూర్చున్నారు, టేబుల్ల మీద మంచిగా భోజనాలు పెడితే తింటా ఉన్నారు. అప్పుడు ఒక్కొక్కరిని, బాగున్నాయా భోజనాలు, ఎప్పుడొచ్చారు? యజమాని ఏం చేస్తాడు, దగ్గర బంధువులను ఏం చేస్తాడు, అడుగుతారు, అంతే కదా, అడుగుతారు. ఎప్పుడొచ్చారు, అంత దూరం నుండి బాగానే వచ్చారా అని చెప్పి ఇట్లా అడుగుతున్నప్పుడు ఒక వ్యక్తి అట తలకాయ గడికి టేబుల్ కిందికి పోతుందట. వాడేమో తలకాయ గడికి టేబుల్ కిందికి పోతుందని చెప్పి దగ్గరికి పోయి చూడగానే లేదు, ఆ వస్త్రం లేదు. ఏం వస్త్రం? రక్షణ వస్త్రము లేదు, పెండ్లి వస్త్రము లేదు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడు, అక్కడున్న ఇంతకుముందు పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతోటి చెప్పిండు, వీన్ని కాళ్ళు రెక్కలు కట్టేసి అగో ఆ చీకటి బిలములో పడవేయండి అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మేము పడదాం. హల్లెలూయా. రమ్మన్నప్పుడు, దేవుడు విందు చేసి రమ్మన్నప్పుడు ఏం విందు ఇది? వాక్యమనే జీవాహారము. నిన్న టైటిల్ పెట్టింది చెల్లె, బల్లారాధన కార్యక్రమం గురించి ఒక టైటిల్ పెట్టింది. ఆ టైటిల్లో ఉంటుంది, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని పెట్టింది. ఆయన జీవాహారం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆహారం తినుట కొరకు, ఈ విందు కొరకు ప్రతిసారి ప్రార్థనలో ఆయన ఈ విందును పంచుతున్నాడు. ఎప్పుడో వచ్చి తినడం కాదు, ఆయన పిలిచినప్పుడే తినాలి, అప్పుడే దేవుని చిత్తం నెరవేరుతుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మోసే ఒక చోట ఆయన చెప్పమన్నట్టు చెప్పలే, ఆయన చేయమన్నట్టు చేయలే. హల్లెలూయా. ఒక చోట ప్రజల మీద కోపం వచ్చి ఆయన చేయమన్నట్టు చేయకపోతే పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఆయన కూడా వెళ్ళలేకపోయాడు. చీటి చింపేసిండు దేవుడు. అంత దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న మోసేనే దేవుడు వెలివేసినప్పుడు నేను ఆ పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకో. డౌట్ అనిపిస్తుంది కొన్నిసార్లు. 40 లక్షల మంది ప్రారంభం అయితే ఇద్దరే పోయిరు పాలు తేనెలు ప్రవహించు దేశానికి. వాగ్దానం అంటే ఇద్దరే కాదు, చాలా మంది పోయిరు. కానీ అక్కడ వాగ్దానం పొందుకున్న బిడ్డలలో ఆ 40 లక్షల మంది ఇంచుమించు లెక్కేస్తున్నా, అందులో 2 మాత్రమే పోయిరట అక్కడికి. అందరు చచ్చిపోయారట మధ్యలోనే, 40 సంవత్సరాలలోనే. ఎందుకు? హల్లెలూయా. దేవుని చిత్తము నెరవేర్చే వ్యక్తులుగా వారు లేరు. దేవుడు మన్నా ఇచ్చేంత వరకు వారు ఆగలేదు. దేవుడు మధురమైన జలాలను ఇచ్చేంత వరకు వారు ఆగలేదు. వారు దేవుణ్ణి శోధించారు, దేవుణ్ణి బాధ పెట్టారు, వారు సనిగారు, వారు గునిగారు, వారు ఎప్పుడూ దేవునికి విరోధంగా జీవించారు. అయినను దేవుడు మన్నా కురిపించిండు, కానీ వారు మధ్యలోనే హతమైపోయారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ కొత్త నిబంధనలో ఉన్న మనకలా జరగకూడదని దృష్టాంతములుగా ఉన్న మన కొరకు ఈ మాటలను రాసి పెట్టడం జరిగింది. ఆయన చిత్తము నెరవేర్చే వ్యక్తులముగా మనం ఉంటున్నామా? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహింపర్దాం. హల్లెలూయా. నీ జీవితములో ఆయన అంటున్నాడు, పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు పరలోకములో దేవుని చిత్తమే నెరవేరుతా ఉంది. భూమి మీద కూడా ఆయన చిత్తం నెరవేరే విధంగా జీవిస్తున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యలో మన దగ్గర ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా కొనసాగుతుంది. దేవుని బిడ్డల ప్రార్థన, దేవుని దయ అట్లా నడుస్తుంది. హల్లెలూయా. ఎన్ని గొడవలో, ఎన్ని డిస్టర్బెన్స్లో వాటన్నిటిని దేవుడు దూరం చేసిండు. అందరికీ సమాధానాన్ని ఇచ్చిండు, అందరికీ దేవుడు నెమ్మదినిచ్చిండు. ఇంకా ఇదే నెమ్మది కొనసాగునుగాక, ఇదే సమాధానము కొనసాగునుగాక. దేవుడు సమాధానముగా ఉండుట కొరకే మనల్ని పిలిచెను. సమాధానముగా ఉంటేనే తప్ప ఆయన చిత్తము నెరవేర్చలేం. సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అని దేవుని వాక్యం రాయబడ్డది.
సాధ్యమైనంత వరకు. సాధ్యపడని పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అప్పుడేం చేయాలి? క్షమించి ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక అన్యుడైన కొరేషును దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుడు అలా చేస్తే అప్పుడున్న కాలంలో ఈరోజు నీ కొరకు నా కొరకు రక్తము కార్చాడు ఆయన. నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చిండు ఆయన. 33.5 సంవత్సరాలు జీవించి తన ప్రాణాన్నే నీ కొరకు పణంగా పెట్టాడు. ప్రాణాన్ని. ఈరోజు తుమ్మితే మందిరానికి రారు, దగ్గితే మందిరానికి రారు, లేకపోతే ఇంకా ఏదైనా పరిస్థితులు ఎదురైతే మందిరానికి రాని పరిస్థితులు ఉన్నాయి ప్రజలలో. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరలోకములో ఆరాధన జరుగుచుండగా ఒక దైవజనునితో ఎవరు వెళ్తారు నా నిమిత్తం అని చెప్పంటే నేను వెళ్తాను అని చెప్పి అంటున్నాడట అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వెళ్తున్నాడు? సుఖపోవడం కొరకా? సంతోషించడం కొరకా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కష్టపడడం కొరకు భూమి మీదకి వచ్చారు పూర్వకాలపు ప్రవక్తలు. ఏలియా చనిపోకుండా పరలోకానికి వెళ్ళిపోయిండు. తర్వాత ఎవరి రూపంలో వచ్చాడు? హల్లెలూయా, యోహాను రూపంలో వచ్చాడు. వచ్చి చిరచ్ఛాదనము చేయబడ్డది. చిరచ్ఛాదనం నిజం మాట్లాడినందుకే. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాడండి. మనము చాలామంది దైవ చిత్తాన్ని నెరవేర్చట్లే. మరి దైవ చిత్తం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలు గైకొనుటయే దైవ చిత్తము. ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటయే దైవ చిత్తము. దాన్ని నువ్వు గైకొని దాని ప్రకారము నడుచుకుంటయే దైవ చిత్తము. హల్లెలూయా. యోబును టచ్ చేయడానికి అది రాకుండా పరలోకాన్ని వెళ్ళి పరలోకములో ఆయన గురించి ఏం చెప్తున్నది? ఒట్టిగానేనా ఆయన నీ యందు భయభక్తులు కలిగి ఉన్నది? ఒట్టిగానేనా భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయనే? ఆయన చుట్టూ కంచె వేశావు. కంచె ఎప్పుడు పడుతుందండి? మనకు కాపుదల ఎప్పుడు ఉంటుంది? మనం ఫస్ట్ ప్రార్థన చేసి దేవుడు మనకు నమ్మకత్వాన్ని ఇచ్చినప్పుడు, మనం నమ్మకంగా ఎప్పుడైతే తయారవుతామో అప్పుడే మన చుట్టూ ఏమవుతుంది? కంచె వస్తుంది. నమ్మకంగా లేకుండా కంచె రాదు. సాతానుడు ఏం చెప్తాడు? వాడు ఏం చెప్పినా వక్రీకరించి చెప్తాడు. వాడు వాక్యాన్ని ఏం చెప్తాడు? అరే పైనుండలు కింద పడితే పాదాలకు రాయి తగలకుండా దూతలు ఎత్తి పట్టుకుంటారని వాక్యం రాయబడి ఉన్నది కదా. అజ్ఞాని అయితే ఏం చేస్తాడు? దూకుతాడు. ఇసం తాగు అని ఉన్నది. మరణకరమైనది ఏదైనా తాగినా ఏ అని చేయదని ఉన్నది బైబిల్లో ఉన్నది. హల్లెలూయా. కానీ నీ అంతటా నువ్వు తాగుతేనా? కాదు. హల్లెలూయా. సాధు సుందర్ సింగ్కు సొంత తండ్రి సొంత అన్నే భోజనం తింటా అంటే విషం పెట్టారట. ఎందుకు? ఇతడు దేవుని నమ్ముకున్నాడు. మా కులంలో మమ్మల్ని వెలివేస్తారు, వీడు దేవుని నమ్ముకుంటే. నేను కొన్ని విషయాలు బోధించే నేనే, ఒక పండితుని వల్ల ఉన్న నేనే నా ఇంట్లోనే ఒక దేవుని నమ్ముకున్నాడంటే వారు నన్ను చంపుతారు, వెలివేస్తారని చెప్పి కన్న కొడుకునే చంపాలనుకున్నాడట. హల్లెలూయా. పెట్టిరు ఆల్రెడీ. మస్తు ప్రేమ చూపెడతారట. అప్పుడు ఆ ప్రేమ చూపెడితే ఈయన అనుకున్నాడు, ప్రార్థన చేసి ప్రభువా దీన్ని పరిశుద్ధపరచు, నీ రక్తమును ప్రోక్షించు, తిన్నప్పుడు ఆరోగ్యం తెచ్చి పెట్టిన బిడ్డల్ని దీవించాయి అని చెప్పి తినడట. కొద్దిగా కడుపును వచ్చిందట కానీ చనిపోనివ్వలే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమున మహిమపడదాం. నీకు తెలియకుండా ఎవరైనా విషం పెడితే దేవుడు నిన్ను కాపాడతాడు. నువ్వు తెలియకుండా కాలుజారి కింద పడితే నిన్ను కాపాడతాడు. ఇట్లా కొన్ని ఉంటాయి. ఇది దేవుని చిత్తములో ఉన్న వ్యక్తి జీవితంలో జరిగేటి. కానీ సాతానుడు నీకు బోధించినట్లు నువ్వు బోధ విన్నావంటే ఏం జరుగుతుందంటే దైవజనమా, హల్లెలూయా, వాడు నిన్ను పడగొడతాడు, నిన్ను అవమానపరుస్తాడు, నిన్ను చెడగొడతాడు, వాడు నిన్ను ఫెయిల్ చేస్తాడు, నీ సాక్ష్యాన్ని అంతా ఖరాబు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవ చిత్తాన్ని ఎరిగే మనసు నీలో ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేసిండంటే ప్రతిరోజు ప్రార్థన చేసేది ఆయన ప్రార్థన ఎందుకు చేసిండు? నేను కూడా ప్రార్థన చేసే వ్యక్తులమై ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. ఇప్పుడు ఆ చిత్తంలో నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో నువ్వు పడిపోవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు యేసుప్రభు దగ్గరికి పోయి, సాతానుడు త్రియేక దేవుని దగ్గరికి పోయి ఏం చెప్తున్నాడు? వట్టిగానే కంచె వేసినవా నువ్వు? ఆయన నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఇది తీసేసినా కూడా నాకు నమ్మకంగా ఉంటాడు రా. హల్లెలూయా. నా చిత్తము నెరవేరుస్తాడు.
నా చిత్తము నెరవేరుస్తాడు. యేసు ప్రభుకు వచ్చిన శ్రమలలో దేవునికి విరోధంగా ఎక్కడ లేడు. యోబుకు వచ్చిన శ్రమలలో దేవునికి విరోధంగా ఎక్కడ లేడు. హల్లెలూయా. యోసేపుకు వచ్చిన శ్రమలలో దేవునికి విరోధంగా ఎక్కడ లేడు. దైవ చిత్తం వారి జీవితంలో నెరవేరింది. దైవజనమా, ఈ శ్రమలలో సనగకుండా, ఈ శ్రమలలో వారు గునుగకుండా, ఈ శ్రమలలో వారు విసుక్కోకుండా, దేవుడే నన్ను ఈ శ్రమకు అప్పగించండి, ఎందుకు దేవుని నమ్మాలని చెప్పి దేవునికి విరోధంగా వారు మాట్లాడలేదు. కానీ శ్రమలలో నీవు ఇంతవరకును నీతో ఉండుట నా ధన్యత, శ్రమలలో నేను ఇంతవరకును నీతో నడుచుటే నా ధన్యత. జీవ కిరీటము నే పొందుటకై నన్ను చెరదీసితివి, జీవ కిరీటము నే పొందుటకై నన్ను చెరదీసితివి. ఇది ఏ ధన్యత, ఇది ఏ ధన్యత, ఇది ఏ నా ధన్యత. లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన యాలిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు, రాజాదిరాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోల ప్రకటించేదా. రాజాదిరాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోల ప్రకటించేదా. మోకరించగలిగిన బిడ్డలు మోకరించండి. మోకరించలేని వారు మేము ఈ స్థలంలో కూర్చున్నట్లయితే పాస్టమ్మ ముందుకొచ్చి ఈ వాక్యం కొరకు ప్రార్థన చేస్తుంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.